తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 11/1/2025 శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట. 20 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మీరందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొక 20 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి. ప్రభుత్వం ఆల్రెడీ స్పష్టత ఇచ్చింది. నిన్న మొన్నటి నుంచే చెప్తుంది ఆల్రెడీ డబ్బులు విడుదల అవుతున్నాయి. ప్రతి ఒక్క రైతు మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి ప్రభుత్వం చూస్తుండగానే మనకు ఆ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట. సంక్రాంతిలోగా ప్రతి ఒక్క రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టించింది అనమాట. అంటే సంక్రాంతి పండుగలో ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం అయింది. దాని ప్రకారమే మనకి ఇక్కడ ఈరోజు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ జిల్లాల వారికి మనకి ఇక్కడ 10 గుంటల నుంచి ఈరోజు 5 ఎకరాల వరకు అయితే ఈరోజు అయితే వీళ్ళకైతే పడబోతున్నాయి. ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క పేర్లతో సహా మొత్తం స్పష్టంగా ఇచ్చిందనమాట. ఈరోజు మీ అందరికీ ఈ జిల్లాలో ఎవరెవరికి పడబోతున్నాయి అనే దాని గురించి స్పష్టంగా చెప్తాను. అలానే మీరు తప్పకుండా ఏం చేస్తారంటే ఈరోజు మీకు డబ్బులు పడ్డ తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేసి అన్న నాకు డబ్బులు వచ్చేసాయన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు ఉంటే అన్న నాది పలానా జిల్లా నాకు డబ్బు రాలేదన్న ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అనమాట. ఆ లైక్ను కొడితే నాకు మీరు పెట్టిన కామెంట్ అనేది వస్తుంది. నేనప్పుడు మీ అందరికీ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా ముందుగా మనకి ఎంత మొత్తం డబ్బులు అనేవి ఇవ్వబోతున్నారు, ఎకరానికి 7,500 ఇస్తున్నారా, 15,000 ఇస్తున్నారా, లేకపోతే ఇంకా 5,000 ఇస్తున్నారా అన్న దాని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఏ జిల్లాల వరకు ఇస్తారో తెలుసుకుందాం. ఆ తర్వాత ఎన్ని గంటలకు ఇస్తున్నారన్న దాని గురించి తెలుసుకుందాం. మొత్తం ఈ 3 స్టెప్లలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు. అంటే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వానాకాలంలో 7,500 రూపాయలు రాలేదనమాట. ఇప్పుడు ఈ యాసంగికి సంబంధించి కూడా 7,500 రాలేదు. ఈ 7,500 మొత్తం కలిపి మనకి 15,000 రూపాయలు మనకైతే మనం నష్టపోవడం జరిగిందనమాట. అంటే ఇప్పటివరకు మనకి రాలేదనమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎవరు నష్టపోకూడదని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్తుందంటే రైతు సోదరులు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏ డబ్బులు అయితే రాలేదో వానాకాలం సీజన్ కావచ్చు, ఇప్పుడు యాసంగి, ఈ 2 సీజన్ల డబ్బులు మేమైతే ఇవ్వబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన క్యాబినెట్ భేటీలో చెప్పడం జరిగిందనమాట. ప్రతి ఒక్క రైతన్నకి నేను చెప్పేది ఏంటంటే కాస్త ఆలస్యమైంది, క్షమించండి. ప్రతి ఒక్క రైతు సోదరులకి నేను డబ్బులు అనేవి ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు. మీరు సాగు చేసి భూమి ఉంటే మాత్రం మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే నేను జమ చేస్తాను అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీరు తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు పడాలంటే మీరు సాగు చేసే భూమి అయి ఉండాలి. అప్పుడైతే మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట. ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కాస్త ఆలోచించుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు డబ్బులు అనేవి పడతాయో పడవో అని చెప్పి మనకైతే స్పష్టత ఇచ్చారనమాట. మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా సాగు చేయండి. సాగు చేసే భూములకే ప్రభుత్వం అయితే ఈసారి నుంచి ఇస్తుంది. ఇంతకుముందు గత ప్రభుత్వం లాగా రాళ్ళు గుట్టలున్న కొండలున్న ఇలా భూములకైతే డబ్బులు ఇవ్వట్లేదన్నమాట. బాగా ఆలోచించుకొని మనకైతే ప్రభుత్వం అయితే ఈసారి డబ్బులు విడుదల చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను ప్రభుత్వం గుర్తించింది. రైతు భరోసా కోసం జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉంది. సంక్రాంతి జనవరి 14 నుంచి స్కీమ్ అమలు చేయాలని కేబినెట్ సమావేశాల్లో నిర్ణయించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్కీమ్ అనేది మనకి జనవరి 14 లోపు అమల్లో చేస్తామని చెప్పారు. మనకు మొన్న జరిగిన ఏదైతే జనవరి 5 నుంచి 7 తారీఖులో ఈ శాటిలైట్ మ్యాపింగ్ అనేది అయితే చేయడం జరిగింది. అందులో సాగు భూముల్ని గుర్తించి వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సో వాళ్ళు చెప్పినట్టుగానే మీ అందరికీ డబ్బులు రావాలంటే మీరు సాగు చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.